హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. వీకెండ్ అయితే వచ్చేసింది. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో అందుకనేసి ఈరోజు ఆలీకి ఇష్టమైన బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో లాస్ట్ టైం ఎప్పుడు సంక్రాంతికి అనుకుంటా ట్రై చేశాను బొబ్బట్లు, కానీ బొబ్బట్ల మీద కొన్ని బొక్కలు పడ్డాయి. ఈసారి ఫిక్స్ అయ్యాను బొక్కలు లేని బొబ్బట్లు చేద్దాం అనేసి. సో దానికోసం మైదా పిండిని అయితే తీసేసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని చూసి అయితే ఎవరు బొబ్బట్లు అయితే ట్రై చేయకండి. సో ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ట్రై చేయాలా వద్దా అనేది అప్పుడు ఫిక్స్ అవుదాం. షేప్ వేసి వచ్చింది. దీని లోపల అయ్యా ఇది ఆల్రెడీ హోల్ పడ్డది. దీని ఇట్లా ప్యాచ్ వర్క్ చేద్దాం. యూట్యూబ్ వీడియోస్లో మంచిగా వస్తుంది, నాకు ఎందుకు వస్తుంది బొబ్బట్లు చేయడం? మొత్తానికైతే కొన్ని హోల్స్ని ప్యాచ్ వర్క్ చేసి కలర్ చేసిన ఇక్కడ బయటకు వచ్చింది కొంచెం ఫోన్. మళ్ళీ గీ తీసుకుంటున్నా. కొంచెం బయటకు వచ్చింది, ప్యాచ్ వర్క్ చేసేద్దాం. ఎందుకు నా బొబ్బట్లు ఎలా వస్తాయి? ఇప్పుడు నాకున్న పెద్ద టాస్క్ ఏంటో చెప్పాలా? దీన్ని తీసుకొని వెళ్ళి ఈ ప్యాన్ మీద వేయడం. లాస్ట్ టైం అయినా బొక్కపడి బాగానే వచ్చింది బొబ్బట్లు, ఈసారి సగానికి సగం పోయింది. వద్దు ఫ్రెండ్స్, అస్సలు ట్రై చేయకండి. దీన్ని చూసి మాత్రం అస్సలు ట్రై చేయకండి. చూడండి ఫ్రెండ్స్, నా బొబ్బట్టు ఈసారి బొక్కల బొబ్బట్టు కాదు, ముక్కల బొబ్బట్టు అయింది. ఈసారి కూడా నా బొబ్బట్టు పెంట అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను.